మూడవ విడత చర్చలు అమిత్ షాతో భారతీయ జనతా పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ తరపున అమిత్ షా, మరోవైపున చంద్రబాబు తెలుగుదేశం తరపున, జనసేన తరపున పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. ముగ్గురిది కలిపిన చర్చలు మూడో విడత జరిగినాయి. సీట్లకు సంబంధించి ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా, 5, 8, 5, 6 ఇట్లాంటివి రాసుకొస్తున్నారు. ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ సీట్లు అంటే అప్పుడు బీజేపీకి 6 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నట్టు, లేదా జనసేన కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఎంపీ సీట్లకు సంబంధించి కూడా 8 అంటే 5 బీజేపీకి ఇస్తున్నట్టు, 3 మాత్రమే జనసేనకి, అదే 3 జనసేనకి, 5 మాత్రం బీజేపీకి ఇస్తున్నట్టు, అంటే 5 పార్లమెంటు 6 అసెంబ్లీ ఇస్తున్నట్టు. ఈ నేపథ్యంలో అటు వాళ్ళేమో గట్టిగానే అడిగారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తే చర్చలు ముగిసినాయి. మీడియాతో మాట్లాడకుండానే బాబు, పవన్ వెళ్ళిపోయారు. గంటకు పైగా సాగిన చర్చలు. పార్లమెంటు స్థానాలు బీజేపీ ఎక్కువ కోరింది అన్నటువంటిది చెప్తున్నారు. బీజేపీకి అయితే 5 నుంచి 6 ఎంపీ స్థానాలు అన్నటువంటిది ఆల్రెడీ చెప్తున్నటువంటిదే, ఇంకా కొత్తగా కేటాయించేది కాదు. ఇంకా ఎక్కువ అడుగుతున్నటువంటి నేపథ్యంలో 9 దాకా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ అయితే 5 సీట్లకు ఆల్రెడీ అభ్యర్థులతో సహా ఫైనల్ అయిపోయింది. ఇంకొక 3 సీట్ల దాకా బీజేపీ అడుగుతోంది. మరి అది ఆ కారణంగానే ఏమన్నా మాట్లాడకుండా వెళ్ళారా ఏంటి అనేటువంటి చూడాలి. బీజేపీ అయితే పార్లమెంట్ సీట్ల కోసం గట్టి పట్టుపడుతోంది. టోటల్గా 9 అన్నా కావాలని అంటున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 3టికి కూడా, అంటే పేర్లు ఇవ్వమని అడిగితే 2 పేర్లు ఇతర 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇచ్చిందని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.